Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Institutes, హైదరాబాద్. సో ఇక్కడ నేను ఒక విషయం సూటిగా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, సో నేను 2012 నుంచి సివిల్ సర్వీసెస్కి, తర్వాత గ్రూప్ వన్కి, మెయిన్గా సివిల్ సర్వీసెస్ తర్వాత గ్రూప్ వన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నేను క్లాసెస్ కానీ లేదా మెంటర్షిప్ కానీ గైడ్లైన్స్ కానీ, ఈ మెంటర్షిప్ అనే పదం ఇవాళ పాపులర్ అవుతుంది. నేను 2012 నుంచే ఈ మెంటార్షిప్ అనేది నేను తీసుకొచ్చి, ఇవాళ ఢిల్లీలో పాపులర్, అది హైదరాబాద్లో పాపులర్. నేను 2012 నుంచే తీసుకొచ్చాను ఈ పద్ధతి. ఒక స్టూడెంట్ని తీసుకోవటం, ఆయనకు కావాల్సిన విధంగా మనం 1-to-1 ఇంటరాక్షన్, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎట్లా చదవాలి, ఎలా రాయాలి, ఏం రాయకూడదు అనే విధంలో నేను అప్పటి నుంచే ఇది చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడేంటంటే, అశోక్ నగర్లో నేను 24 గంటలు సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏ టైంలో రాసినా, నేను ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా నేను కరెక్షన్ చేయటం, మీకు గైడెన్స్ ఇవ్వటం, నాతో డైరెక్ట్ యాక్సెస్, మీకు ఈ మధ్యలో ఎవరు ఉండరు అనమాట. నో మిడిల్ మ్యాన్ బిట్వీన్ మీ అండ్ యూ. మీకు ఎలాంటి మధ్యలో ఎవరు ఉండరు, లైక్ రైతు వారి సిస్టమ్ అనమాట. మిడిల్ మెన్ అనేది లేకుండా డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తూ, స్టూడెంట్స్ గైడ్ చేస్తూ, ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అశోక్ నగర్లో నా దగ్గరికి వస్తే ఇంటర్వ్యూ గైడెన్స్కి 100% నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ 15 ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూకి నా దగ్గరికి వచ్చిన వాళ్ళ సెలెక్ట్ అయ్యారు, సివిల్స్ కానీ గ్రూప్ వన్కి కానీ. సో ఇట్లా మీకు 24 hours అందుబాటులో ఉంటా. మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారా, మెయిన్స్ పాస్ అయ్యారా, ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళారు, సివిల్స్ ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేశారు, అవన్నీ నేను అడగను. నాకు మీ సక్సెస్ అనేది ముఖ్యం, నాకు నా స్టూడెంట్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే నేను సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అవ్వాలని చెప్పి హైదరాబాద్ వచ్చి ఎంతో కష్టపడి చదివి లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి రాకపోయేసరికి అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ స్టార్ట్ చేశాను. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నాకు స్టూడెంట్స్ యొక్క పెయిన్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు. సో అందుకని దానికి తగ్గట్టుగా నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను. నేను చెప్పేది మీకు ఏదన్నా కొంచెం అనిపించవచ్చు, కొంతమంది అనుకోవచ్చు. కానీ నిజంగా మీకు నేను చెప్పేది నిజమా కాదని తెలియాలంటే, మీరు ఇక్కడికి వచ్చి ఆంధ్ర, తెలంగాణ నుంచి పిల్లలు నా దగ్గర ఎప్పుడు నేను ఒక మీరంతా నెలకి 1500 నుంచి 2000 రూపాయలు కట్టి స్టడీ హాల్కి వెళ్తారు. నేను అది కూడా ఫ్రీగానే ఇచ్చాను. పిల్లలు చదువుకుంటూ ఉంటారు నా దగ్గర. మీరు వాళ్ళతో కన్సల్ట్ అవ్వండి, ఒకసారి మాట్లాడండి. సివిల్ సర్వీసెస్ గురించి, గ్రూప్ వన్ గురించి, సివిల్స్ ఒక రెగ్యులర్ బ్యాచ్, గ్రూప్ వన్ మెంటర్షిప్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు డిసైడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పద్ధతి ఇప్పుడు అశోక్ నగర్లో లేదనమాట. నేను మాత్రమే మీ మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నేను మిమ్మల్ని ఎంతో కేర్ తీసుకుంటాను. మీరంతా గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళాలని. ఇప్పుడు నా దగ్గర చదివిన స్టూడెంట్స్ ఎంతోమంది గ్రూప్ వన్ సివిల్స్ వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో, పెద్ద పెద్ద క్యాబినెట్ మినిస్టర్లకి, ఓఎస్టీలుగా, మనకి ప్రిన్సిపల్ సెక్రటరీస్గా ఉన్నారనమాట. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఇవన్నీ చెప్తాను. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ నా స్టైల్ ఇది, నా పద్ధతి ఇది, నేను చెప్పే విధానం ఇది. కాబట్టి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా గ్రూప్ వన్ లేదా ఐఏఎస్ అధికారులు, లేదా ఐఏఎస్ లేదా గ్రూప్ వన్ అధికారులు అవ్వాలన్నదే నా లక్ష్యం. మేము మెయిన్గా గ్రూప్ వన్ లేదా సివిల్ సర్వీసెస్ లేదా గ్రూప్ వన్, సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ తప్ప గ్రూప్ 2 కోచింగ్ ఏమి మా దగ్గర ఏమీ ఉండదన్నమాట. సో ఇట్లా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను నేను. మీకు అన్నీ ఎలా రాయాలి, ఏం చదవాలి, మీరు ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి లేచి చదవాలి, ప్రిలిమ్స్కి ఎట్లా, మెయిన్స్కి ఎట్లా, గ్రూప్ వన్కి ఎట్లా, సివిల్స్ ప్రిలిమ్స్కి ఎట్లా, మెయిన్స్ ప్రిలిమ్స్కి ఎట్లా, రెండింటికి కలిపి ఎట్లా, ఇలా అనేక విధాలుగా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇదొక నాకు ప్యాషన్, ఇదొక నాకు హ్యాబిట్, ఇదొక నా లక్ష్యం ఇది. అందుకే దీన్ని నేను మెయిన్గా ఎంచుకొని నా దగ్గరకు వచ్చిన పిల్లలు, నా దగ్గర తక్కువ మందే ఉంటారు కంపేర్ టు ద పెద్ద ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే నా దగ్గర చాలా లిమిటెడ్ స్ట్రెంతే ఉంటారు. వాళ్ళందరి మీద నేను స్పెషల్గా ఫోకస్ చేసి నేనే ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తాను. మీకు అంత నమ్మకం లేకపోతే వచ్చి మా దగ్గర రన్నింగ్ బ్యాచ్లో ఉన్న సివిల్ స్టూడెంట్స్ని కానీ, గ్రూప్ వన్ స్టూడెంట్స్ని కానీ అడిగి అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో మనం ఇచ్చే ప్రతి దానికి, మీరు చెల్లించే ప్రతి రూపాయికి కూడా న్యాయం జరిగేటట్లుగా నేను చూస్తాను అనమాట. సో నేను మీకు సివిల్స్ జాయిన్ అయితే 3 years ఇస్తున్నాను. గ్రూప్ వన్ జాయిన్ అయిన నా దగ్గర 2 to 3 years అప్ టు మెయిన్స్ ఎగ్జామ్. మీ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు దాకా నేను గ్రూప్ వన్ సర్వీస్ ఇస్తూనే ఉంటాను.
ఒక విద్యార్థి ఉన్నాడు నా దగ్గర. ఆయన తెలంగాణ విద్యార్థి ఆయన. గ్రూప్ 1 మొన్న బాగా రాసాడు. టాప్ 10లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఆయన్ని గ్రూప్ 1 ర్యాంక్. పేరు చెప్పట్లేదు కానీ నేను వచ్చినాక చెప్తాను మీకు. ఆయన లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్నాడు. అప్ టు మొన్న మెయిన్స్ ఎగ్జామ్ జరిగేటప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడు. రాయటం, అన్నీ అప్డేట్ చేయటం అన్నీ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు నా దగ్గర ఎంతోమంది ఉంటారు. అంత సర్వీస్ ఇస్తాను. వన్స్ ఫీజ్ పే చేస్తే చాలు మీరు. తర్వాత నేను అన్నీ మీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఉపయోగించుకోండి కొద్దిమంది అయినా సరే. సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేయండి. ఉదయం నేను ఒక వీడియో పెట్టాను. ఏంటంటే మీరు ఇలా ఉంటేనే గ్రూప్ 1లో రపరపలు ఆడించగలుగుతారండి. సో సీరియస్గా ఉన్న క్యాండిడేట్లు ఒక 6 to 8 మెంబర్స్ చేశారు. వాళ్ళు మేము రెడీగా ఉన్నాం సార్ మీ దగ్గర జాయిన్ అవ్వడానికి అని చెప్పారు. అట్లా ఉండాలన్నమాట. అంతేకాని అన్సీరియస్గా చేసి ఊరికే ఎంత సార్ ఫీజు ఎంత, ఏం చెప్తారు, ఇలాంటివి అడగండి ప్లీజ్. ఎందుకంటే సివిల్స్ గ్రూప్ ఉన్న స్థాయిని మెయింటైన్ చేయండి. మీరు సిన్సియర్గా మీరు జాయిన్ అయ్యేవాళ్ళు, సిన్సియర్గా మీరు ప్రిపేర్ అయ్యి గొప్ప స్థాయికి వచ్చేవాళ్ళు అయితే మీరు వెంటనే నాకు కాల్ చేయండి. లేదంటే ఇక్కడికి వచ్చి కలవండి, నన్ను కలిసి మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని దెన్ విల్ జాయిన్. అది నేను చెప్తున్నాను అనమాట. అంతేగాని అన్సీరియస్గా చేసి టైం వేస్ట్ చేయకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అశోక్ నగర్లో నాలాగా మీకు ఎవరైనా ట్రీట్ చేస్తున్నారేమో ముందు మీరు కనుక్కొని దెన్ విల్ జాయిన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.